హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కుమార్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను మా ఇంట్లో అల్లం చట్నీ ప్రిపేర్ చేశాను. ఈ అల్లం చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ. ఇది తీయగా కారం కారంగా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు, అల్లం ముక్కలు, కొంచెం బెల్లం, నానబెట్టుకున్నటువంటి చింతపండు, ఇంకా మినప్పప్పు, శనగపప్పు, కొన్ని ధనియాలు అనేవి కూడా తీసుకోండి. ఇవి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఇక మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. చిన్న కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి మీరు చేసే చట్నీకి సరిపడినంత ఆయిల్ అనేది వేయండి. నేను కొంచెమే క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి ఆయిల్ అనేది కొంచెమే వేశాను. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడవనివ్వండి. ఆయిల్ అనేది వేడయ్యాక అందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు ఉన్నవి కదా, వాటిని ఆయిల్లో వేయండి. ఈ ఆయిల్లో వేసాక వాటిని దోరగా ఫ్రై చేయండి. మరి ఎర్రగా మార్చొద్దు, జస్ట్ దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా దోరగా ఫ్రై అయిన వాటిని తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి. ఆ తర్వాత కడాయిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి మన అల్లం ఉంది కదా, అల్లంని వేసేయండి. ఈ అల్లం అనేది నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నా కాబట్టి కొంచెమే తీసుకున్నాను. ఈ అల్లాన్ని ఫ్రై చేస్తుంటే పచ్చివాసన అనేది పోయి మనకు ఫ్రై అవుతున్నప్పుడు మంచి అరోమా అనేది వస్తుంది. ఆ అరోమా వచ్చే టైంలో ఇవి ఎర్రగా కూడా అవుతాయి. ఆ టైంలో వీటిని తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి. అల్లం చట్నీకి అసలైన టేస్ట్ అనేది మనం ఈ అల్లాన్ని ఫ్రై చేయడంలోనే ఉంటుంది. సో కేర్ఫుల్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా యాడ్ చేయండి. ఈ టమాటాలు అనేవి కొంచెం మెత్తగా ఉడకాలి. సో లిడ్ పెట్టి క్లోజ్ చేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ లిడ్ అనేది ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసి చూసాక ఒకసారి కలిపేసి అవి ఎలాగో ఉడకలేదు కదా, ఇంకా కొద్దిసేపు ఉడికించండి. ఒక 2 మినిట్స్ అలా ఉడికిస్తే ఇవి ఇంకా బాగా కుక్ అవుతాయి. ఇక ఆ టైంలో మనం తీసేసి ఒక గిన్నెలో వేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ చల్లారాయి కదా, వాటిని మిక్సీలోకి తీసుకోండి. తీసుకున్నాక అందులో బెల్లం అనేది యాడ్ చేయండి. బెల్లం అనేది ఏంటంటే కీ ఇంగ్రీడియంట్. అల్లం చట్నీలో కంపల్సరీగా మనం యాడ్ చేయాల్సిందే. తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు వాటర్తో సహా వేసేయండి. ఎందుకంటే దీంట్లో మళ్ళీ మనం సపరేట్గా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ చింతపండు వాటర్ అనేవి సరిపోతాయి. ఇక మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేయండి. ఈ సాల్ట్ అనేది వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేయండి. ఇందులో మనం ఏంటంటే ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఏం యాడ్ చేయలేదు. ఇక మనం ఎండు కారం అనేది వేస్తున్నాము. ఇక దీన్ని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసి తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని కొందరు పోపు కూడా పెట్టుకుంటారు, బట్ నేనైతే పోపు ఏం పెట్టట్లేదు. మాకైతే ఇలానే ఇష్టం. చాలా టేస్టీగా ఉంటుంది ఇలానే. ఈ అల్లం చట్నీని మనం దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి చట్నీ కూడా పనికిరాదు ఈ చట్నీ పైకి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో చట్నీ ప్రిపరేషన్ అయితే చేయండి. చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఫాలో చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.